హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ లారియల్స్. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఆర్టికల్ 17 అండ్ 18 గురించి డిస్కస్ చేద్దాం. ఆర్టికల్ 17 టాక్స్ అబౌట్ అన్టచబిలిటీ అండ్ 18 టాక్స్ అబౌట్ టైటిల్స్. సో 17లో ఏం చెప్తున్నారంటే అన్టచబిలిటీ, అస్పృశ్యత అంటాము, తెలుగులో అంటరానితనం అని కూడా అంటారు, ఈజ్ అబాలిష్డ్. సో దీన్ని అబాలిష్ చేశారు అండ్ ఇట్స్ ప్రాక్టీస్ ఇన్ ఎనీ ఫామ్. ఏ విధంగానైనా దీన్ని ఆచరించడం చట్టం ఒప్పుకోదు. ఇట్ ఈస్ ఫర్బిడెన్. ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఎనీ డిజేబిలిటీ అరైజింగ్ అవుట్ ఆఫ్ అన్టచబిలిటీ షెల్ బి అన్ అఫెన్స్. సో ఇది ఒక పనిషబుల్ అఫెన్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ది లా. సో ఆ లా ఏంటి అని అంటే అన్టచబిలిటీ అఫెన్సెస్ యాక్ట్ 1955. దీన్ని 1976లో సమగ్రంగా సవరించి ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955గా మార్చడం జరిగింది, నామకరణం చేయడం జరిగింది. సో దట్ దాని స్కోప్ అనేది పెరిగింది అండ్ పెనల్ ప్రొవిజన్స్ అనేవి చాలా కఠినంగా మారడం జరిగాయి అన్నమాట. సో ఎవరు కూడా అంటరానితనాన్ని పాటిస్తే వారికి కఠిన శిక్ష విధించడం జరుగుతుందన్నమాట. సో ఈ యాక్ట్ సివిల్ రైట్స్ని ఎలా డిఫైన్ చేస్తుందంటే రైట్ అక్రూయింగ్ టు ఎ పర్సన్ బై రీజన్ ఆఫ్ ద అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. సో మనకి కామన్గా బై బర్త్ నుంచే కొన్ని సివిల్ రైట్స్ అనేవి ఉంటాయన్నమాట జనరల్గా. సో యాక్చువల్గా ఈ అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ చేయడం ద్వారా మనకి ఏ రైట్స్ వస్తాయో వాటిని సివిల్ రైట్స్గా ఈ యాక్ట్ డిఫైన్ చేస్తుంది. నెక్స్ట్, ఈ అన్టచబిలిటీ అనే పదాన్ని కాన్స్టిట్యూషన్లో కానీ యాక్ట్లో కానీ డిఫైన్ చేయలేదన్నమాట. దీనికి మనం కోర్టు యొక్క జడ్జిమెంట్స్ని రెఫర్ చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా మైసూర్ హైకోర్టు ఈ యొక్క అన్టచబిలిటీని డిఫైన్ చేయడానికి ప్రయత్నించింది. అయితే అన్టచబిలిటీని మనం ఒక గ్రామాటికల్గా లిటరల్గా అర్థం చేసుకోవడం కాకుండా హిస్టారికల్గా అది ఎలా డెవలప్ అయిందో ఆ మీనింగ్ తీసుకోవాలని చెప్తుందన్నమాట. ముఖ్యంగా మతపరమైన కోణంలో మనం ఈ యొక్క అన్టచబిలిటీని చూడాలని మైసూర్ హైకోర్టు అనేది చెప్పడం జరిగింది. సో ఇట్ రెఫర్స్ టు ద సోషల్ డిజేబిలిటీస్ imposed on certain classes of person by reason of their birth in certain caste. So hence it does not cover social boycott of few individuals or their exclusion from religious services etc. And ఇక్కడ మనకి సుప్రీం కోర్ట్ held that right under article 17 is available against private individuals. సో ప్రైవేట్ ఇండివిజువల్స్కి ఎగనెస్ట్గా ఈ రైట్ ఉంది. అందుచేత స్టేట్ యొక్క బాధ్యత అనమాట. ఎప్పుడైతే ఈ రైట్ వైలేట్ అవుతుందో అప్పుడు చర్యలు తీసుకోవడం, లేదా అది వైలేట్ కాకుండా సరైన చట్టాలు తీసుకొని రావడం, ఇవన్నీ కూడా ఇట్ ఈస్ ద అబ్లిగేషన్ ఆఫ్ ద స్టేట్ టు టేక్ నెసెసరీ యాక్షన్ టు ఎన్ష్యూర్ దట్ దిస్ రైట్ ఈస్ నాట్ వైలేటెడ్. నెక్స్ట్, ఆర్టికల్ 18 అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. సో టైటిల్స్ని, బిరుదులని రద్దు చేస్తుందన్నమాట. నో టైటిల్ నాట్ బీయింగ్ మిలిటరీ ఆర్ అకాడమిక్ డిస్టింక్షన్. మిలిటరీ అంటే మనకి పరమ్వీర్ చక్ర, మహావీర్ చక్ర అని ఇలా ఉంటాయి. అకాడమిక్ డిస్టింక్షన్లో మనకి డాక్టరేట్ ఇస్తుంటారు. అలా కాకుండా ఆ రెండు ఫ్యాక్టర్స్ కాకుండా, ఇవి రెండు కాకుండా వేరే ఎందులోనైనా టైటిల్ అనేది స్టేట్ ఇవ్వకూడదు అని చెప్తుంది, ప్రొహిబిట్ చేస్తుంది. నో సిటిజన్ ఆఫ్ ఇండియా షెల్ యాక్సెప్ట్ ఎనీ టైటిల్ ఫ్రమ్ ఎనీ ఫారెన్ స్టేట్. సో ఇండియన్ స్టేట్ ఎలాగో ఇవ్వదు, ఒకవేళ ఫారెన్ స్టేట్ ఇచ్చినా కూడా సిటిజన్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేయకూడదు. సో ఇది టైటిల్స్ని అబాలిష్ చేస్తుంది. దీనికి సంబంధించి 4 ప్రొవిజన్స్ ఇస్తుంది, చూద్దాం. సో ఫస్ట్ది మనం ఇక్కడ చూసాము, సెకండ్ది మనం ఇక్కడ చూసాము. సో థర్డ్ది ఏంటి అని అంటే ఏ ఫారెనర్ హోల్డింగ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. సో లాభపరమైన ఏదైనా ఆఫీస్ ఆర్ ట్రస్ట్ అండర్ ద స్టేట్. సో భారత ప్రభుత్వంలో పనిచేస్తున్న ఒక ఫారెనర్ కెనాట్ యాక్సెప్ట్ ఎనీ టైటిల్ ఫ్రమ్ ఎనీ ఫారెన్ స్టేట్. అతను తన ఓన్ కంట్రీ కానీ వేరే ఏ ఫారెన్ కంట్రీ ఇచ్చిన టైటిల్ని కూడా ప్రెసిడెంట్ యొక్క సమ్మతి లేనిదే యాక్సెప్ట్ చేయకూడదు అనమాట. అదేవిధంగా నో సిటిజన్ ఆర్ ఫారెనర్ హోల్డింగ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ ట్రస్ట్ అండర్ ద స్టేట్ ఈస్ టు యాక్సెప్ట్ ఎనీ ప్రెజెంట్ ఎమాల్యుమెంట్ ఆర్ ఆఫీస్ ఫ్రమ్ ఆర్ అండర్ ఎనీ ఫారెన్ స్టేట్ వితౌట్ ది కన్సెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ యొక్క సమ్మతి లేనిదే ఇండియన్ సిటిజన్ అయినా ఫారెన్ అయినా ఎవరైతే ఇండియన్ గవర్నమెంట్లో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ ట్రస్ట్లో పని చేస్తున్నారో వాళ్ళు ఫారెన్ నుంచి ఒక బహుమతిని కానీ, ఒక జాబ్ని కానీ, ఒక ఎమాల్యుమెంట్ని కానీ, ఆఫీస్ని కానీ తీసుకోవద్దని చెప్తున్నారు అనమాట. వితౌట్ ది కన్సెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్,
ఇక్కడ పైన చదివితే మనకి ఏం క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఇది హెరిడేటరీ టైటిల్స్ని అబాలిష్ చేస్తుంది. సో తరతరాలుగా వస్తుంటాయి కదా ఇలా మహారాజా అనే బిరుదు కానీ రాజ్ బహదూర్, రాయ్ బహదూర్, రాయ్ సాహెబ్ వంటివి. సో వీటన్నిటిని ఆర్టికల్ 18 అబాలిష్ చేస్తుంది అనమాట. తర్వాత మనకి 1996లో సుప్రీంకోర్టు నేషనల్ అవార్డు అయినటువంటి భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ వంటి వాటిని కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ప్రకటించింది. అంటే ఇవి ఇవ్వచ్చు అని చెప్తుంది. ఇవి పురస్కారాలు, మనం అబాలిష్ చేసింది బిరుదులు. సో ఈ పురస్కారాలను అబాలిష్ చేయలేదన్నమాట. సో ఈ యొక్క పురస్కారాలు ఈ యొక్క టైటిల్ అనే మీనింగ్లోకి రావు అండర్ ఆర్టికల్ 18 అని చెప్పింది. ఇది ఓన్లీ ప్రొహిబిట్స్ ఓన్లీ హెరిడేటరీ టైటిల్స్ అని చెప్పింది. హెరిడేటరీ టైటిల్స్ ఆఫ్ నొబిలిటీ అన్న ఫ్రేజ్ని మీరు గుర్తుంచుకోండి. సో దేర్ ఫోర్ ఈ యొక్క అవార్డ్స్ని ఇవ్వడం నేరమేం కాదు, ఇట్స్ నాట్ అన్ అఫెన్స్ అని కూడా చెప్పింది. అండ్ ఇట్ డస్ నాట్ వైలేట్ ది థియరీ ఆఫ్ ఈక్వాలిటీ అని కూడా చెప్పింది అనమాట. అయితే ఈ యొక్క పద్మశ్రీ కానీ భారతరత్న వంటి వాటిని మనం పేరుకు ముందు కానీ పేరుకు తర్వాత కానీ తగిలించుకోకూడదు ఎక్కడ కూడా. ఒకవేళ అలా మనం ఎక్కడైనా పెట్టుకున్నట్లయితే మనకు ఆ యొక్క అవార్డుని కోల్పోవడానికి కూడా అవకాశం ఉందన్నమాట. అవి వెనక్కి తీసుకుంటారు. అయితే ఈ యొక్క నేషనల్ అవార్డ్స్ 1954లో ప్రారంభిస్తే జనతా పార్టీ గవర్నమెంట్ మొరార్జీ దేశాయ్ లీడర్గా ఉన్నప్పుడు డిస్కంటిన్యూ చేశారు, ఆపేశారు. తర్వాత ఇందిరాగాంధీ గవర్నమెంట్ 1980లో వీటిని తిరిగి ప్రారంభించింది. సో ప్రస్తుతం కూడా మనకి ఈ అవార్డ్స్ అనేది ఎవ్రీ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. వీటి నుంచి కరెంట్ అఫైర్స్లో మనకి బిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో మన కరెంట్ అఫైర్ ఎడ్యుకేటర్ మేడం గారు క్లియర్గా, వివరంగా, విపులంగా మీకు అందరికీ వివరించారు. సో మీరు కరెంట్ అఫైర్ వీడియోస్ని కూడా చూడండి. మీకు వీడియో ఎండ్లో ఇస్తాను కరెంట్ అఫైర్స్ ప్లేలిస్ట్. వాటిని మీరు క్లిక్ చేసి జస్ట్ మీరు 1 by 1 చూసుకుంటూ నోట్స్ చేసుకోండి. డెఫినెట్గా యూ విల్ గెట్ ఎ గుడ్ ర్యాంక్. అండ్ మేక్ ష్యూర్ జాయిన్ అవర్ మాక్ టెస్ట్ సిరీస్. కరెంట్లీ హ్యూజ్ డిస్కౌంట్ నడుస్తుంది కాబట్టి మేక్ ష్యూర్ జాయిన్. దెర్ ఇస్ ఎ ప్రైస్ హైక్ హెడ్. Stay connected guys. This is our Instagram ID and Telegram, WhatsApp links are in the description box, and download our app, practice test. Thank you so much. Have a nice day. All the best.